హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వాళ్ళ పేర్లు ఈ పేర్లు వద్దు, నా కథే చెప్తా. జీవితంలో ఒక్కోసారి మనకి దారులన్నీ మూసుకుపోతాయి, ఏం అర్థం కాదు, ఆయమయ పరిస్థితిలో ఉంటాం. అలాంటి సమయంలోనే మనం చాలా ఓర్పుగా, సహనంగా, నేర్పుగా ఉండాలి. కాలక్షేపం కాలేదని వ్యసనాలు అలవాటు చేసుకోవటం, పొద్దుపోలేదని ఏదో ఒక వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోవడం, లేకపోతే ఎక్కడొకసారి కూర్చొని జూదానికి అలవాటు పడటం, లేకపోతే మద్యానికి బానిస కావడం, ఇంకా లోపలికి వెళ్ళిపోతాం మనం. ఇలాంటి సందర్భంలోనే వీరులందరూ ఒక మాట చెప్తారు: ధైర్యంగా, సైలెంట్గా కాలం ఏ తీర్పు చెప్పిద్దో కాసుకొని కూర్చోమని. చాలా ఓర్పు సహనం ఉండాలండి ఏదైనా చేయండి. ఇప్పుడు నేను పని మానుకొని 5 నెలలు పని మానుకోవాలా, మానిపించారు అన్నమాట. నాకు ఆ పని అంటే చాలా ఇష్టం. కానీ చాలామంది కలిసి కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేశారు, వాళ్ళ కోరిక అయితే నెరవేరింది. ఆ కాలం కర్మం కలిసి వచ్చింది, పని మానుకున్నా. ఇక్కడ మనం 2 పాయింట్లు తీసుకోవాలి. ఇప్పుడు 5 నెలల నుంచి పని మానుకున్నందుకు బాధపడాలా, అదే పని చేస్తూ షాప్ రెంట్ కూడా కట్టలేక షాపులో కూర్చొని మానసికంగా ఒత్తిడికి గురవుతూ, ఇంకా టెన్షన్కి గురవుతూ, అక్కడ టీ ఖర్చులు, ఇంకా పోతే టిఫిన్ ఖర్చులు, ఎన్ని అడమైన గడ్డంతా తింటూ పొద్దుపోక గ్యాస్ ట్రబుల్, తలనొప్పి, అనారోగ్యం, చికాకులు, 1వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా బాడీకి కూడా డబ్బులు లేదని బాధపడతా కూర్చోవాలి. కాకపోతే 2 విషయాలు ఇక్కడ ఏంటంటే, అలా బాధపడతా కూర్చున్నప్పుడు కూర్చున్నా కానీ చూసే సమాజానికి ఇతను ఏదో పని చేస్తున్నాడు అనేది ఒక గుర్తింపు అనేది ఉంటుంది. దానికోసం నటించాలి మనం. అంటే పని లేకపోయినా పని ఉందని షో చేస్తూ ఏదో షాప్ పెట్టుకుని నటించాలి. ఇది నటించడం, సమాజానికి నటించడం ఇష్టం. ఇప్పుడు రియల్ 5 నెలలు అయింది పని, షాప్ ఖాళీ చేయమన్నారు. కొంతమంది అంతకుముందు నుంచి పని చేయడం నాకు ఆపేశారు. 27 సంవత్సరాల నుంచి మనం మన పక్కనే ఉంటూ, మనతో మంచిగా ఉంటూ, మనకి నమ్మకంగా, అవి సహజమేలే, నమ్మక ద్రోహాలు జరుగుతాయి కదా, అలా చేశారు. ఓకే, దానికి మనమేం బాధపడలేదు. కాకపోతే ఈ 5 నెలల్లో నేను నేర్చుకున్న పరిజ్ఞానం ఏందయ్యా అంటే, ఈ 5 నెలల్లో నా షాపు తీసేసే ముందు కొన్ని వ్యాపారాలు ఓపెన్ అయింది. నాకు తెలిసి దాదాపు మా ఊర్లో ఈ 5-6 నెలల్లో నేను షాప్ తీసే ముందు నుంచి నూతన సంవత్సరం ముందు కొన్ని ఓపెన్ అయినాయి. చాలా వరకు అట్లా క్లోజ్ అయిపోయింది. అంటే జనవరికి ఓపెన్ అవుతాయి కదా, డిసెంబర్ 31. వాటిల్లో అవగాహన లేకుండా చాలామంది స్థలాలు లీజుకు తీసుకొని రెస్టారెంట్లు స్టార్ట్ చేశారు. వాటిలో దాదాపు 4-5 మూతపడిపోయినాయి. వాటిల్లో సామాన్యులే, ఖాళీగా యువకులు ఏదో ఒకటి చేయాలి, మనం ఈ కష్టం చేయకూడదు, మనం రెస్టారెంట్ పెట్టుకుంటే బాగుపడతాము, బాగా కలెక్షన్ వస్తుంది అని చూసి కొన్ని హోటల్లో రెస్టారెంట్ చూసి అనుభవం లేకుండా పెట్టి ఒక్కొక్కరు 20 నుంచి 22 లక్షల దాకా నష్టపోయినాం. మినిమం 15-20 లక్షల దాకా నష్టపోయారు. ఇంకా 5-6 నాకు తెలిసి వాళ్ళల్లో ఒక ధనవంతుడు ఒకటి నష్టపోయాడు. అతను ధనవంతుడు కాబట్టి అతనికి ఇబ్బంది లేదు, అతనికి చాలా బిజినెస్లు అయి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళందరూ సామాన్యులే, సాధారణమైన కుటుంబాలకు ఇచ్చిన వాళ్ళే. నాకు తెలిసి ఒక 4-5 నాకు తెలియకుండా ఎన్నో క్లోజ్ అయినాయి. డిసెంబర్ 31కి నూతన సంవత్సరానికి ఓపెన్ కావడం, మళ్ళీ డిసెంబర్కి వచ్చి క్లోజ్ కావడం. ఇలా ఒక్కొక్కరు 20 లక్షల కానించి, 15 లక్షల కానించి, 10 లక్షల కానించి, 5 లక్షల కానించి అట్లా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ షాపులు పెట్టి ఏదో ఒక ప్రయత్నం చేయాలని, మనము ఏదో ఒక ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు. కానీ మన శక్తికి మించి ప్రయత్నం చేయడం తప్పు. ఒక ధనవంతుడు నష్టపోతే అతనికి అనుభవం వస్తుంది వ్యాపారంలో. ఎందుకంటే అతనికి వచ్చే ఆదాయంలో కొంత పోయిందని చెప్పి లెక్కలో చూపించుకుంటాడు. నాకు ఈ వ్యాపారం నష్టపోయిందని ట్యాక్స్ లెక్కలో చూపించుకుంటాడు, వేరే దాంట్లో వచ్చే ఆదాయాన్ని. కానీ సామాన్యుడు నష్టపోతే ఎంత వడ్డీ? 20 లక్షలకి బారు వడ్డీ సరాసరి మన రూపాయలు తీసుకుని తిప్పి సంవత్సరానికి ఒకసారి అంత కట్టేస్తాడు. 2 రూపాయలు పడుతుంది. 20 లక్షల కంటే నెలకు 40,000 వడ్డీ కట్టాలి. ఈ లెక్క నేను ఎందుకు చెబుతున్నానంటే, ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆందోళన పడి, తొందరపడి ఏదో ఒకటి చేసి, మన టయాలు బాగాలేకపోయినా తొందరపడి ఏదో ఒకటి చేసి నష్టపోతూ ఉంటాం. ఇప్పుడు ఈ ఖాళీగా ఉండడం కూడా నష్టమే. ఆ నష్టం మేలంటారా, ఈ నష్టం మేలంటారా? 6 నెలల్లో 20 లక్షలు పోగొట్టుకొని అప్పులు పాలై, ఆ తెచ్చిన 20 లక్షలకి వడ్డీ కట్టలేక, గౌరవం కోల్పోయి, తలకాయ పట్టుకొని, ఊర్లో విలువ లేక, ఊరు బయట విలువ లేక బాధపడేది మేలంటారా? ఈ 5 నెలలు నేను ఇంట్లో కూర్చుంటే, ఈ 5 నెలలకి కుటుంబ ఖర్చులు సరాసరి నెలకి 30 నుంచి 32 వేలు దాకా అవుతాయి కుటుంబ ఖర్చులు. ఇక మనం ఈ 10 లక్షలు మన దగ్గర డబ్బు అప్పు తీసుకొచ్చి పెట్టడమో, లేకపోతే మన దగ్గర వస్తువులు పెట్టుకొని పెట్టడమో, ఇవి పెడితే ఇప్పుడు ఈ తిండి కూడా తినలేము. ఇదిగో ఆ నష్టం మేలంటారు, ఈ నష్టం మేలంటారు. 5 నెలల్లో 1,50,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి కుటుంబంలో. ఆ 1,50,000 రూపాయలు, 20 లక్షల రూపాయలకి మనం అప్పు తీసుకొచ్చి పెడితే 40,000 వడ్డీ కట్టాలి. ఇప్పుడు మనం 40,000 వడ్డీ కట్టేది లేదు. మన దగ్గర ఉన్న డబ్బులను కొద్ది ఖర్చు పెట్టుకుంటా ఉన్నాం 1,50,000.
ఇంటి ఎల్లకాలం ఇలా ఉన్నాం. ఇప్పుడు పరిశోధన చేస్తాం, పరిశీలన చేస్తుంటాం మనం అంతా. ఇలా ఒక్కొక్కరు 20 నుంచి 25, 30 అట్లా లక్షలు నష్టపోయిన ఉన్నారు ఏదో ఒకటి చేయాలని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అది కూడా మాయాజాలమే. ఇప్పుడు బంగారం మీద పెట్టుబడులు అది కూడా మాయాజాలమే. ఇదంతా మ్యాజిక్ అనమాట. ఇలాంటి సమయాల్లో ఇలా నేను ఖాళీగా ఉండి ఈ యూట్యూబ్ అనేది ఏదో ఒకటి ఖర్చులకి కాలక్షేపం కోసం చేస్తూ ఉన్నాను. యూట్యూబ్ అనేది చేయటం వల్ల దీంట్లో కొంత స్వల్ప ఆదాయం అయితే వస్తుంది. అంటే నాకు అయ్యే ఖర్చు అంతా దీంట్లో రాదు. కొంతవరకు గుడ్డులే మెల్లగా కొంత సంపాదన అయితే వస్తుంది. ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ మభ్యపెట్టి నాకు ఎంత వస్తుంది అంత సంపాదన వస్తుందని చెప్పి అభూత కల్పన చేస్తే నాకు దానివల్ల ఎఫెక్ట్ అయింది. అంత ఏం రాలేదు. ఇక్కడ మామూలుగా మనకి అయ్యే ఖర్చులో సగ భాగం అయితే వస్తుంది. ఇంకా 50% లాస్. ఆ 50% అంటే ఇంకా నేను చెప్తున్నాను కదా, మనం ఏదో విధంగా పాతవి ఉంటాయి కదా, పాత్రలో ధాన్యం, పూర్వం పాత్రలో పోసిపెట్టే ధాన్యం భూమిలో, అలాగే మనం ఏదో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టుకొని అట్లాంటి వాటిలో తెచ్చుకొని చిన్నగా ఖర్చు పెట్టుకున్నాం. అయితే తలనొప్పి వస్తుంది, చికాకు వస్తుంది, ఒక్కోసారి మెంటల్ వస్తుంది. ఇలా ఉండటం చాలా కష్టం. మీరు అనుకుంటారు చాలామంది ఖాళీగా కూర్చున్నారంటే అమాయకుడే కాదు. ఇప్పుడు నేను కాలక్షేపానికి ఏదో కారు కొనవచ్చు, ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు. కానీ నేను ఇలాంటి పనులు ఇప్పుడు ఆలోచన లేకుండా చేస్తే దెబ్బతినిపోతా. మా బైపాసుల్లో చెప్పాను కదా, ఇట్లా కొత్తగా ఏదో ఒక రూమ్ తీసుకొని ఆ బైపాస్లో ఎక్కడో ఒకసారి పెడుతున్నారు. జరగటం ఎన్నెన్ని జరుగుతాయి. బైపాస్ కొన్నాక ఈ చివరి నుంచి ఆ చివరికి దాదాపు ఊరికి 10 కిలోమీటర్ల దూరం. ఇటు మా ఊరు మాసారం కాంచి మొదలుకొని కాశీపురం దాటిపోవాలి, మన దేవంగనగర్ దాటిపోయి అక్కడ దాకా మార్కెట్ యార్డ్ దాకా హోటళ్ళు అయితేమి, కూలింగ్ షాపులు అయితేమి ఏ ఒకటి పెట్టే ఉన్నారు. 10 కిలోమీటర్లు అండి, కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరం. మెయిన్ ఓపెన్ ప్లేసుల్లో రోడ్డు పక్కన స్థలాలు లీజు తీసుకొని పెడతా ఉన్నారు. ఎన్ని జరుగుతున్నాయి, ఎన్ని మూతపడుతున్నాయి, ఎవరు చెప్పుకోలేకపోతున్న బాధ. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారా అంటే ఖాళీగా ఉంటే మనిషికి విలువ ఉండదని చెప్పి ఇంకా భారాన్ని పెంచుకుంటున్నారు. ఇంకా సమస్యలు ఇంకా ఊబిలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఖాళీగా ఉంటే అందరు అడుగుతుంటారు. అందరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక వీళ్ళు అప్పో సొప్పో తీసుకొచ్చి కొత్త ప్రయత్నాలు చేసి వాళ్ళ లైఫ్ని ఇంకా ఒక 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నారు. ఇలా చాలామంది చేసే పొరపాట్లు ఇవే. ఈ వ్యాపారాల అనుభవాలు లేకుండా పెట్టడం. మనకి ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలంటే అనుభవం ఉండి ఎక్కడ పెట్టినా మనం సక్సెస్ అయ్యింది. అనుభవం లేకుండా మనం పెడితే జరగదు. నేను చెప్పాను కదా, ఎప్పుడు పోయే పొరాటా హోటలు వాళ్ళు ఇద్దరు కలిసి పెట్టారు హోటలు. వాళ్ళిద్దరిలో విడిపోయారు. వాళ్ళిద్దరికి అనుభవం ఉంది కాబట్టి వాళ్ళు ఆ బిజినెస్ అనేది ఒక రోజు ఉన్నా ఒక రోజు లేకుండా నాకు తెలుసు మార్కెట్. అంటే ఏ రోజు కలెక్షన్ తగ్గిద్ది, ఏ రోజు పెరిగిద్ది అనే ఆలోచన అవగాహన ప్రకారం అక్కడ సరుకేసుకొని దాని ప్రకారం వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సీజన్లు అన్నీ తెలుసు, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేశారు కాబట్టి. వాళ్ళిద్దరు విడిపోయారు, ఎవరి బిజినెస్ వాళ్ళు జరుగుతూనే ఉంది కాస్త అటు ఇటుగా. అది వ్యాపారం మెలుగులో అనుభవం వాళ్ళు చేసే పనులు, పైకి వాళ్ళు సొంతంగా కూడా చేస్తారు. ఇట్లా మన అనుభవం లేకుండా వాళ్ళకి జరుగుతుంది కదా, మనం పెట్టామనుకో మనం బోల్తా పడతాం. బిజినెస్ అనేది చాలా జాగ్రత్తగా చేయాల్సిన విషయం. మనం వర్క్ చేసి నేర్చుకొని చేయడం ఎంత కష్టమో బిజినెస్ కూడా అంతే. మనం అనుకుంటే పెట్టుబడి పెట్టకుండా డబ్బులు వస్తాయి. తేడా జరిగితే పెట్టిన డబ్బులు రూపాయి తిరిగి రావు. రెస్టారెంట్ సొంతంగా బిల్డింగ్లు కట్టించి ఖాళీ ప్లేస్ తీసుకొని పెట్టారు. ఇప్పుడు జరగట్లేదు, ఇవి మూతలేసారు గ్యాస్ లేక. మరి ఇంకా 18 లక్షలు 20 లక్షలు వడ్డీలతో అవి ఎంత లాసే కదా. ఇక మరి ఎవరు లీజుకు తీసుకోరు. ఎందుకంటే ఆల్రెడీ అలా జరగట్లేదు కాబట్టి ఎవరు రన్నింగ్లో తీసుకుంటారు, జరగట్లేదు కాబట్టి తీసుకోరు. అలా ఈ రోడ్లు, కొత్త రోడ్లు, బైపాస్ రోడ్లు అని ఊరు అట్ట డెవలప్ అయింది, నెట్ డెవలప్ అయిందని ఊరికి మించి వ్యాపారాలు, టీ కొట్లు అయితేమి, పాన్ షాపులు అయితేమి, కూలింగ్ షాపులు అయితేమి, ఇంకా రెస్టారెంట్లు అయితే, పొరాటా హోటల్ అయితేమి, ఇడ్లీ దోశ హోటల్ అయితేమి, బోండా బజ్జీ హోటల్ దారి కొనాక పెట్టేశారు. ఏదో ఒకటి వాళ్ళు ఏం చేస్తున్నారు, కష్టపడి రెంట్లు కట్టి గమ్మున ఇంటికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది నష్టపోతున్నారు, కొంతమంది సొంతంగా చేసుకున్న వాళ్ళు ఆడక్కడ సరిపెట్టుకొని పొట్టకలొట్టు జరుపుకుంటున్నారు. ఇలా ఉండే వ్యాపారాల పరిస్థితి. ఎందుకంటే రెంట్లు విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు 5 నెలల నుంచి ఇప్పుడు నాకు మీరు కామెంట్లు పెడతారు, ఏదో ఒకటి చేయకపోతే ఎట్టాని, ఏదో ఒకటి చేసి తిట్టినాయి. కానీ ఏదో ఒకటి చేస్తాం. ముందు అనుభవం నేర్చుకున్నాను నేను, అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను. ఇప్పుడు బట్టల వ్యాపారం అయితే చూస్తున్నాము, దాని యొక్క విధానం ఏంది అనేది చూస్తున్నాము. అంటే నష్టపోకుండా ఇంట్లోనే చేసుకుంటే ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అనేది. ఇక తర్వాత యూట్యూబ్ అనేది చూస్తున్నాను. అందరూ అన్నట్టుగా యూట్యూబ్ శాశ్వతం కాదు, కానీ యూట్యూబ్ అనేది శాశ్వతం కాదు. కానీ జాగ్రత్తగా చేసుకుంటే, నేను చెప్పాను కదా, పెట్టుబడి పెట్టి నష్టపోయే కన్నా ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటే ముందు మినిమం అనేది కొంత ఈ రెంట్లకి వాటికి కొంతవరకు వస్తుందన్నమాట. ఇది ప్రస్తుతం పరిస్థితులు బాగాలేనప్పుడు రేపటి గురించి ఆలోచన చేస్తే ఈరోజు శూన్యమైంది. తొందరపడి కనుక మనం రేపటి గురించి ఆలోచిస్తే రేపు అనేది రూపమే ఉంటుంది ఇంకా. అందువల్ల ప్రస్తుతం బండి దొరుకుతుంది కదని దేవుడి మీద భారం వేసి ఎక్కడెక్కడ దొల్లించుకుంటా జాగ్రత్తగా పోవటం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఖాళీగా కూర్చోవడం అందరి వల్ల కాదు. చాలామంది ఇలా ఖాళీ కూర్చోలేక ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అయ్యి ఏదో ఒకటి చేసుకుంటున్నారు.
చాలా ఓర్పు సహనం ఉండాలి. ఈ ఓర్పు సహనం అందుట్లో ఎవరితో మాట్లాడకుండా ఉండడం అనేది ఇంకా గ్రేట్ అనమాట. ఇంకా ఎవరితో మాట్లాడినా ఏదో సమస్య వస్తుంది ఖాళీగా ఉన్నవాడు. అందువల్ల ఎవరితో మాట్లాడకుండా కుటుంబ సభ్యులతో గడుపుతూ, ప్రకృతిలోకి పోయిస్తూ, ప్రకృతిలో కాసేపు గడుపుతూ ఇలా కాలక్షేపం చేయడంలో మన జీవితంలో ఇది ఒక దశ అనమాట. ఈ దశని మనం కానీ జయించగలిగితే, అంటే నువ్వేదో ఒక విధంగా కష్టపడాలి, నష్టపోవాలి జాతకంలో ఉన్నప్పుడు ఇదే మనల్ని మనం శిక్షించుకోవడం, మన సమస్యలు రాకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే ఇలా మనకు మనమే శిక్షేసుకొని 4 గోడల మధ్యలో నివసించడానికి అలవాటు పడాలి. ఇలా కొంతకాలం అలవాటు పడి దైవ ధ్యానం చేస్తే ఏదో ఒక మన మన టైం అనుకూలమైన కాలం వచ్చినప్పుడు భగవంతుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. ఇది ఈరోజు వీడియో. షాప్ 5 నెలలు ఈ 5 నెలల్లో నేను చూసిన పరిస్థితులు, కొత్తగా ఏదో ఒకటి చేయాలని చేసి నష్టపోయిన వాళ్ళ జాబితా ఎక్కువగా ఉంది. నేను చూసింది 5-6 ఇంకా చాలా ఉంది. ఇలా బయటపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లక్షల్లో నష్టపోతున్నారు. ధనవంతులు అయితే తట్టుకుంటున్నారు, సామాన్యుడు అయితే అప్పులు పాలేక అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.